అమరావతి క్యాపిటల్ వచ్చిన దగ్గర నుంచి 2014-19 మధ్య ఈ మేజర్ బైపాస్ ఏదైతే ఉందో ఇది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అంటే జనరల్ గా నేషనల్ హైవేలో అండర్ పాసెస్ ఎవ్రీ 2 కిలోమీటర్స్ కి వేస్తారు. అయితే అది జనరల్ గైడ్ లైన్స్ నేషనల్ హైవేస్ కి. ఇక్కడ కాకపోతే ఒక మహానగరం రాబోతుంది కాబట్టి ఆ రోజు ఒక విజన్ తోటి ఎవ్రీ 1 కిలోమీటర్ కి ఉన్న ఎగ్జిస్టింగ్ రోడ్స్ అన్నిటిని కలుపుతూ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ప్రపోజ్ చేశారు. చేసినప్పుడు దానికి అప్రూవల్ అన్ని అయినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మీరు ఇలాంటి నామ్స్ ఏమి పెట్టుకోవద్దు, మీరు ఒరిజినల్ గా ఏదైతే నేషనల్ హైవే గైడ్ లైన్స్ ఉన్నాయో వాటి ప్రకారం చేయండి అని చెప్పిన తర్వాత వీళ్ళు ఆ విధంగా ఎగ్జిక్యూట్ చేశారు. మళ్ళీ ఈ రోజున అమరావతి నగరం జరగబోతుంది కాబట్టి ఫ్యూచర్ లో జనాభా ఎక్కువ వస్తారు కాబట్టి ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఎవ్రీ కిలోమీటర్ కి అండర్ పాసెస్ ఉండే విధంగా కనెక్టివిటీ బాగుండే విధంగా చంద్రబాబు నాయుడు గారు రివైజ్ చేశారు. అదే విధంగా సీడ్ యాక్సెస్ కి ఒక క్లోవర్ లీఫ్ మోడల్లో అక్కడే వెళ్లిపోయే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. తర్వాత ఇంతకు ముందు ఎగ్జిట్స్ లేవు దీనికి. ఇంత పెద్ద హైవే వేసినప్పుడు ఎగ్జిట్స్ లేకపోతే ప్రజలు ఈ రోడ్డు మీదకి హైవే వాడుకోవాలంటే కష్టం. దాని గురించి ఒక 10 ఎగ్జిట్స్ అడిగారు. దానికి వారు ఉన్న వాటి దృష్ట్యా 6 ఎగ్జిట్లకి వాళ్ళు ప్రపోజల్ ఓకే చేశారు. మిగిలిన 5 అడిషనల్ ఎవ్రీ 1 కిలోమీటర్ కావాల్సిన అండర్ పాసెస్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే ఈ ప్రాజెక్టు రేపు ఏప్రిల్ 2025 కి కంప్లీట్ అయిపోయేది ఒరిజినల్ గా. అయితే ఈ అండర్ పాసెస్ అడిషనల్ గా యాడ్ చేయటం వల్ల ఈ రోజున 450 కోట్ల రూపాయలు అడిషనల్ కాస్ట్ అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్టినవన్నిటిని కూడా పగలగొట్టి అండర్ పాసులు వేయటం. రెండోది టైం లైన్, రేపు ఏప్రిల్ అవ్వాల్సింది వీళ్ళకి మళ్ళీ ఇంకొక 1.5 year ఎక్స్టెన్షన్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఒక అసమర్థ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన మీద అవగాహన లేకుండా, దూరదృష్టి లేకుండా కేవలం కక్షతోటి చేసినందువల్ల ఎంటైర్ ప్రాజెక్టు 1.5 year డిలే అవుతుంది. 450 కోట్ల రూపాయల నష్టం జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితులు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఇవి అర్థం చేసుకోవాలని, క్లియర్ గా తెలియాలని ఈ రోజు మేము ఒకసారి వచ్చి ఇవన్నిటిని వెరిఫై చేసుకొని ఇక్కడే ఉన్న రైతులకు కానీ ఇంకేమన్నా సమస్యలు ఏమన్నా ఉంటే మా ఎమ్మెల్యే గారు నేను ఇంకా కోఆర్డినేట్ చేసుకొని మళ్ళీ ఫ్యూచర్ లో ఇలాంటి డిలేలు అన్నెసెసరీ ఎక్స్పెండిచర్ రాకుండా ఉండాలని ఈ రోజు విజిట్ కి వచ్చాం. థ్యాంక్ యూ. కొంతమంది ఈ ప్రాంత రైతులకి గ్రామాలకి ఎంటర్ కావడానికి పర్టికులర్ ఈ రోడ్డు యాక్సెస్ లోనే కొంత అభ్యంతరాలు చెప్తున్నారు. వాళ్ళ సమస్య ఏదైనా మీ దృష్టికి వచ్చినా ఎలా సాల్వ్ చేయాలని అంటే వాళ్ళు పెద్ద అవన్నీ సాల్వ్ చేసినవే. ఇవన్నీ ఇప్పుడు చిన్న 1-2 వాళ్ళ రిక్వెజిషన్స్ ఇచ్చారు. జాయింట్ కమిషనర్ గారు ఉన్నారు, ఎమ్మెల్యే గారు, నేను ముఖ్యమంత్రి గారికి, నారాయణ గారికి ఇష్యూస్ అన్ని తీసుకువెళ్తాం. అవన్నీ చిన్న ఇష్యూస్. నష్టపరిహారం ఇంకా బాకీ ఉందని మీరు మాట్లాడతారు. ఏమన్నా అవన్నీ చిన్న సమస్యలు ఉన్నా అవన్నీ ఇప్పుడు వచ్చేటువంటి రేపు స్టార్ట్ అయ్యే వర్కుల్లో అన్ని క్లియర్ అయిపోతాయి అమ్మా. సుప్రీంకోర్టుకి సంబంధించి కూడా రైతులకు సంబంధించిన ఇష్యూ ఒకటి రాబోతుంది. దానికి ఇట్లా ప్రభుత్వం సైడ్ నుంచి ఏదైనా ఇష్యూ ఏంటది? అంటే రైతులకు సంబంధించి ఏదైతే డబ్బులు బ్యాలెన్స్ సంబంధించి ఉన్నాయో దానికి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో 33,000 ఎకరాలు ఇచ్చారు అందరూ. బాబు గారు ఉన్నప్పుడు అసలు ఎవరికైనా అన్యాయం జరిగే విధంగా ఆయన ఎందుకు చేస్తారు చెప్పండి? మీరు ఆలోచించాలి. ఎవడన్నా ఈ ప్రాంతంలో ఏదన్నా అల్లరి చేశారంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు, వరల్డ్ బ్యాంక్ అందరికీ ఇవన్నీ ముందుకు వెళ్లకుండా జరగటానికి చేసే అయితే తప్పించి నిజంగా ఈ ప్రాంతం మీద అభిమానం, ప్రేమ ఉండి ఈ క్యాపిటల్ మనకు ఉండాలనుకునే ఏ వ్యక్తి కూడా అలాంటి పనులు చేయరు. ఏదన్నా ఉంటే వారి సమస్యలు వినటానికి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ప్రతి శని ఆదివారం నేనున్నా, నారాయణ గారు ఇక్కడే ఉన్నారు, బాబు గారు ఇక్కడే ఉన్నారు. ఏముంటాయి ఇందులో? తీర్చలేని సమస్యలు 33,000 ఎకరాలు కలిపినప్పుడు చిన్న సమస్యలు తీర్చలేని నాయకుల ఇక్కడ ఉన్నది. కాబట్టి ఏమున్నా కూడా మా దగ్గరికి రండి. థ్యాంక్ యూ. ఓవరాల్ గా అమరావతి షేప్ లైన్ ఎప్పుడు క్లియర్ అవుతాయమ్మా. ఇవన్నీ వెళ్లే కొద్ది చూస్తా ఉన్నారు కదా. ఇది ఏప్రిల్ కావాల్సింది ఇప్పుడు 1.5 year. ఇట్లా అన్ని పెరుగుతాయి. ఇవన్నీ ఇదే ప్రాబ్లం. ఏంటంటే మాయమాటలు నమ్మి ప్రజలు ఓట్లేస్తే ఎంత నష్టం జరుగుతుంది అనే దానికి ఇవే ఉదాహరణలు. థ్యాంక్ యూ. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు మాట్లాడతారు.